హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి ప్లేస్లోకి భూభారతం తీసుకొచ్చింది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పథకం తప్పులు తడిగ్గా ఉంది. దీంతో రేవంత్ సర్కార్ భూభారతం తీసుకొచ్చారు. ఇందులో భాగంగా గ్రామస్తులు ఊరు దాటక్కర్లేదు, కాలు కదపక్కర్లేదు, రెవెన్యూ అధికారులే మీ గడప దగ్గరికి వస్తారు. భూభారత్తో మీ భూ సమస్యలను పరిష్కరిస్తారు. అవును, ఇక నుంచి చలో పల్లెటూరు అంటుంది తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్. ప్రజల దగ్గరికి రెవెన్యూ అధికారులు వెళ్ళి భూ సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు తీసుకుంటారు. తెలంగాణ వ్యాప్తంగా భూభారతి చట్టం అమల్లోకి వచ్చింది. అంతకు ముందున్న ధరణి స్థానంలో కాంగ్రెస్ సర్కార్ భూభారతి చట్టం తీసుకొచ్చింది. ఇప్పటికే 4 మండలాల్లో భూభారతి పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించారు. ఇక ఈ నెల 20 వరకు ప్రజల దగ్గరికి రెవెన్యూ వ్యవస్థ కదిలి వెడుతుంది. ప్రతి గ్రామంలో భూ సమస్యలపై దరఖాస్తులను అధికారులు స్వీకరిస్తారు. ఆగస్టు 15 నాటికి ఆ సమస్యలను ఉచితంగానే పరిష్కరిస్తారు. ఇక దీనికోసం రాష్ట్రంలోని అన్ని మండలాల్లో ట్రైనింగ్ ఇచ్చిన సర్వేయర్లతో సర్వే నిర్వహిస్తారు. గ్రామాల్లో జరిగే భూభారతి సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు రెవెన్యూ అధికారులు విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి గ్రామాల్లో రెవెన్యూ అవగాహన సదస్సులను కూడా రెవెన్యూ అధికారులు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆయా ఉమ్మడి గ్రామాల పంచాయతీ కార్యాలయాల్లో సదస్సులు నిర్వహించనున్నట్లుగా అధికారులు తెలిపారు. భూ సమస్యలు ఉంటే సంబంధిత ఫారం నింపి అధికారులకు అందజేయాలి అని రైతులకు సూచించారు. భూభారత్తో రెవెన్యూ సమస్యల పరిష్కారం దిశగా నడుస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. జూన్ 20 వరకు రెవెన్యూ వ్యవస్థే గ్రామాలకు వెళ్లి భూ సమస్యలు పరిష్కరిస్తుందన్నారు. ఇదే కాకుండా ఈ పథకం కోసం ప్రభుత్వం ఏఐ చార్ట్ను కూడా రెడీ చేసింది. భూమిత్ర పేరుతో భూభారతి పోర్టల్లో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ ఏఐ చాట్ బాట్ను త్వరలో అధికారికంగా ప్రారంభించనున్నారు. భూమిత్ర ద్వారా భూ సమస్యల పరిష్కారం, అధికారుల సమాచారం, అప్లై చేసుకునే విధానం, అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్లు వంటి అనేక అంశాలను తెలుసుకునే వీలుంది. ప్రస్తుతం సేవల్లో తలెత్తే ప్రశ్నలకు మాత్రమే భూమిత్ర ఆన్సర్ ఇస్తున్నది. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ భాషల్లో సమాధానాలు వస్తున్నాయి. ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని CCLA అధికార వర్గాలు కోరుతున్నారు. రానున్న రోజుల్లో ఏ ప్రశ్న అడిగినా వెంటనే రిప్లై వచ్చేలా ఈ AI చాట్బాట్ను తీర్చిదిద్దుతున్నారు. డేటాబేస్ ఆధారంగా సమాధానాలు వచ్చేలా డిజైన్ చేస్తున్నారు. భూమిత్ర వంటి కొత్త ఆప్షన్లను CCLA CMRO ప్రాజెక్టు డైరెక్టర్ మందా మకరంద్ నేతృత్వం వహిస్తున్నారు. భూభారతి వెబ్ పోర్టల్కి వెళ్ళగానే రైట్ సైడ్ కింద భూమిత్ర ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే సేల్ డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవచ్చు, మార్టిగేజ్ డీడ్ ఎలా తీసుకోవచ్చు, అదేవిధంగా నిషేధిత జాబితా నుంచి సర్వే నెంబర్ను తొలగించేందుకు ఎలా అప్లై చేసుకోవాలి అంటూ 3 ప్రశ్నలు కనిపిస్తాయి. వాటిలో ఏ అంశం గురించి తెలుసుకోవాలంటే దానిపై క్లిక్ చేస్తే చాలు సమాధానం వస్తుంది. ఈ 3 ప్రశ్నలే కాకుండా భూ సంబంధిత అంశాల్లో ఎలాంటి డౌట్స్నైనా క్లారిఫై చేసుకునేందుకు ఈ భూమిత్ర సిద్ధమైంది. ఇక ఒక్కో ప్రశ్నకు సమాధానంతో పాటు ఏమేం డాక్యుమెంట్లు అవసరమో కూడా చెప్పేస్తుంది. అప్లై చేసుకునేందుకు వెబ్ లింక్స్ను సైతం ప్రొవైడ్ చేస్తుంది. అయితే ఈ భూమిత్ర భూ సంబంధిత అంశాలకే పరిమితం. ఇది చాట్ GPT, మెటా AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెబ్సైట్ల మాదిరిగా అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వదు. కేవలం భూమి రిజిస్ట్రేషన్లు, ల్యాండ్ ఇష్యూస్, భూభారతి చట్టం నిబంధనలు, అమలు, డాక్యుమెంట్లు వంటి వాటికే పరిమితం. ఇతర ఏఐలను అడిగినట్లు తిక్క ప్రశ్నలు అడిగితే వెబ్సైట్ను సంప్రదించాలని మాత్రమే సూచిస్తుంది. ప్రస్తుతం కొన్ని అంశాలకే పరిమితమైన భూమిత్రను విస్తరించనున్నారు. భూభారతి వెబ్ పోర్టల్లో అప్లోడ్ చేసిన ప్రతి రికార్డు పైన అడిగే ప్రశ్నలకు కూడా సమాధానాలు వచ్చేలా మార్పులు చేస్తున్నారు. అంటే ఏ వ్యక్తి పేరిట ఎంత భూమి, ఎక్కడ ఉంది, సర్వే నెంబర్లు వివరాలు, ఇలాంటివి నిర్దిష్టంగా అడిగితే జవాబులు వస్తాయి. టైప్ చేసి ప్రశ్నలు అడగలేని వారి కోసం వాయిస్ ద్వారా ప్రశ్నలను అడిగినా ఆన్సర్ వచ్చేలా సాఫ్ట్వేర్ను తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం CCLA కార్యాలయానికి కాల్ చేసి సందేహాలు నివృత్తి చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇలా ఫోన్ ద్వారా రైతులకు సేవలు అందించే కార్యక్రమాన్ని జిల్లాలకు విస్తరించాలని ఆలోచిస్తున్నారు. దీనికి ఇప్పటికే కొందరు కలెక్టర్లు ఆమోదం తెలిపారు. కలెక్టర్లు అందరూ సిద్ధమైతే అన్ని జిల్లాల్లోనూ ఫోన్ సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. భూభారతి చట్టం రూల్స్కు అనుగుణంగా భూమిత్రను రూపొందించారు. గతంలో ఇలాంటి సేవలు ఎందుకు అందించలేదన్న ప్రశ్నలు వినిపించాయి. దానికి ధరణి పోర్టల్ ROR 2020 చట్టానికి ప్రత్యేకంగా రూల్స్ లేకపోవడమే కారణమని అధికారులు చెప్తున్నారు. సేవలు అవే కానీ వాటిని అందించే అంశంలో రూపం మారుతుంది. గతంలోనూ మ్యూటేషన్ ఉంది, ఇప్పుడు ఉంది, కానీ
అది అమలు చేసే విధానం మారింది. గతంలో 100 రోజులు పట్టేది, ఇప్పుడు అప్పటికప్పుడే చేస్తున్నారు. అలాగే రిజిస్ట్రేషన్లోను కూడా సర్వే మ్యాప్ తప్పనిసరి చేయబోతున్నారు. అదే భూమి, అదే సర్వే నెంబరు, అదే రిజిస్ట్రేషన్, కానీ సేవలు అందించడంలో ఆధునిక సాంకేతిక మెరుగైన వ్యవస్థను రూపొందించారు.